బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు. మిత్రమా అని నిన్ను మనసుతో పిలిచే పవన్ కళ్యాణ్తో కాకుండా వైసీపీతో అడిగేసిన అలీ ఆ పార్టీ ఘోర పరాజయం తర్వాత బయటకు వచ్చేశారు. రాజకీయాలకి బాయ్ బాయ్, ఇండస్ట్రీలోనే ప్రయాణం అని తేల్చి చెప్పేశారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ది బెస్ట్ అన్న అలీ డైలాగ్ వైరల్ అవుతోంది. ఏంటి ఈ మాట ఇప్పుడు గుర్తొచ్చిందా? వైసీపీలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అవసరం ఉందని అర్థమైందా అంటూ సోషల్ మీడియాలో ఏకి పాడేస్తున్నారంతా. నేను అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడ్డాను అన్నారు. ఏ విధంగా సహాయపడ్డారండి మీరు నాకు? అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు డబ్బు ఏమైనా ఇచ్చారా? సహాయపడ్డారా? పోనీ నాకు ఏమైనా సినిమాలు చెప్పారండి? నాకు సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశాలు ఇప్పించారండి? సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను నాకు రూపాయి సాయం చేయండి అని నేను ఏనాడు ఎవరి దగ్గర అడగలేదండి. అడగాల్సిన అవసరం నాకు లేదు సార్. ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారండి. మిత్రమా అని నిన్ను మనసుతో పిలిచే పవన్ కళ్యాణ్ గురించి గతంలో అలీ చేసిన కామెంట్లు ఇవి. నాకేం సహాయం చేశారు మీరు? మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నా చుట్టానికి టికెట్ ఇచ్చామన్నారు. నేనేమైనా ఇమ్మని చెప్పానా? అసలు నన్ను పార్టీలోకి రమ్మని అడిగారా? మీరు చాలా పెద్ద కామెంట్ చేశారు. నేను బాధపడ్డాను. ఇవి అప్పట్లో అలీ మాటలు. రీసెంట్గా సుమా అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న అలీ పవన్ కళ్యాణ్ ది బెస్ట్ అన్నారు. పాత వీడియో, లేటెస్ట్ కామెంట్స్ ఈ రెండింటినీ కలిపి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏంటి పవన్ కళ్యాణ్ అవసరం ఇప్పుడొచ్చిందా? రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తే కానీ మళ్ళీ పవన్తో పని పడలేదా? వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే మీరు ఇదే మాట చెప్పేవారా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పవన్ కళ్యాణ్ అలీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ నడిచేది. పవన్ మూవీ అంటే అలీ ఉండి తీరాల్సిందే అన్నట్లు తన కోసం స్పెషల్ క్యారెక్టర్ రాసేవారు. మిత్రమా అని నిన్ను మనసుతో పిలిచే పవన్ కళ్యాణ్ దాదాపు ప్రతి సినిమాలోనూ అలీ ఉండేలా చూసుకున్నారు. అయితే పవన్ జనసేన స్థాపించినప్పుడు స్నేహితుడిగా సపోర్టు చేయాల్సిన అలీ వైసీపీలో చేరి నామినేటెడ్ పదవులు అనుభవించారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయటానికే కానీ పదవుల కోసం కాదంటూ రొటీన్ డైలాగ్ కొట్టారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి దాదాపు 20 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉన్నారు. 2019లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేసి 2022లో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నామినేటెడ్ పదవిని అందుకున్నారు. కానీ రీసెంట్ ఎన్నికల్లో వైసీపీ అటర్ ఫ్లాప్ కావడంతో కమెడియన్ అలీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక రాజకీయాలు వదిలేస్తున్న సినిమాలతోనే ప్రయాణం అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమా బడ్డీలో నటిస్తున్నారు అలీ. ఈ మూవీ విడుదల టైం దగ్గర పట్టడంతో మీడియా ముందుకు వస్తున్న అలీకి పొలిటికల్ క్వశ్చన్స్, ముఖ్యంగా పవన్కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజకీయాలు ఇప్పుడు వద్దు, వదిలేశాగా అనే ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నారు. లేటెస్ట్గా యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న సుమా అడ్డా కార్యక్రమానికి గెస్ట్గా వెళ్లిన అలీని ఆన్ స్క్రీన్పై మీరు వర్క్ చేసిన హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు. ఏ రవితేజ అలీ, బి పవన్ కళ్యాణ్ అని అడిగితే దాంతో అలీ రెండో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ అలీ అని చెప్పారు. అయితే అలీ సమాధానంపై జన సైనికులు మండిపడుతున్నారు. ఇక పొలిటికల్గా జీరో అయిపోవడంతో మళ్ళీ జనసేనకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటున్నారు అంతా. అయితే గతంలోనూ పవన్ కళ్యాణ్తో నటించడం తన బెస్ట్ కాంబో అని చాలా సందర్భాల్లో చెప్పారు అలీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ డైలాగ్ రివర్స్ అయింది అంతే. వాస్తవానికి రాజకీయాల్లో చేరినప్పటికీ రోజా, పోసానీలా ఎవరిపైనా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడలేదు. అదే అలీ ప్లస్ పాయింట్. బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.